జగన్ పరిస్థితి ఏంటి? జనవరి 11 జగన్కు అచ్చి వచ్చినట్లు కనిపించడం లేదు. ఆ రోజు జరిగిన ఓ 2 సంఘటనలు ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పేలా ఉన్నాయి. పులివెందులకి కృష్ణా నీటి విడుదల వీటిలోని మొదటి అంశం. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. జగన్ తాతయ్య రాజారెడ్డి నాటి నుంచి రాయలసీమ మీద పట్టు సాధించేందుకు పులివెందుల నియోజకవర్గం వారికి అండగా నిలిచారు. అదే పులివెందులలో పైడిపాళెం ప్రాజెక్టుకి నీటిని అందించడంతో క్రమేపీ టీడీపీ కడప జిల్లా మీద తమ పట్టును విస్తరించినట్లయింది. పులివెందులకు నీరు అందేదాకా మొక్కు తీయనని దీక్ష పట్టిన శాసనమండలి సభ్యుడు చైర్మన్ సతీష్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నట్లయింది. ఇంతేకాదు టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులలో రాయలసీమకు కూడా తగిన వాటాను కేటాయిస్తున్నారు. దీని వెనుక అక్కడ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడమే లక్ష్యమని కూడా చెబుతున్నారు. మరోవైపు రాయలసీమ వెనకబడుతోందంటూ వేర్పాటువాదానికి ప్రయత్నిస్తున్న నేతలని ఈ ప్రాజెక్టులతో అడ్డుకున్నట్లు అవుతోంది. నిన్న గండిపేట ఎత్తిపోతల పథకం నుంచి పైడిపాలెం రిజర్వాయర్ కు నీటిని మళ్లించిన ప్రభుత్వం ఈ రిజర్వాయర్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడం మరో ఆసక్తికరమైన అంశం. దీంతో వైసీపీకి సహజంగానే పుండు మీద కారం చెల్లినట్లయింది. అందుకనే చంద్రబాబు రాయలసీమ పట్ల ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతున్నారని తీవ్రంగా విరుచుకుపడింది. తాము చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు గేట్లు ఎత్తుతున్నారంటూ ఎద్దేవా చేసింది. పైడిపాలెం రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి జగన్ కు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే టీడీపీ తన దూకుడుని పెంచినట్లే కనిపిస్తోంది. ఇక జగత్తులో పెట్టుబడి పెట్టిన మరో 2 బోగస్ కంపెనీల గురించి సిబిఐ విచారణ సాగించడం జగన్ కు మింగుడు పడని మరో అంశం. నల్లధనాన్ని ఇలా పెట్టుబడులుగా మార్చుకునేందుకు బోగస్ కంపెనీలు ఎన్నింటినో సృష్టించారని తేలింది. తాజాగా వాటిలో మరో 2 కంపెనీల బాగోతం కూడా బయటపడింది. సరైన చిరునామా కూడా లేని భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, డెల్టన్ కంపెనీ అనే సంస్థలు జగతిలో వాటాలను కొనుగోలు చేసినట్లు తేలింది. మాయావతి తమ్ముడైన ఆనంద్ కుమార్ బాగోతాలను తవ్వి తీస్తుంటే ఈ చిత్రం కూడా బయటపడింది. వైఎస్ఆర్ హయాంలో జగన్ ఎలాగైతే కోట్లకు పడగలెత్తారో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సదరు ఆనంద్ కుమార్ కూడా కుబేరునిగా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన ఆస్తులు 7 కోట్ల నుంచి 1300 కోట్లకు చేరుకున్నాయంటే తెలుస్తోంది. ఆయన తన ఆస్తులను ఎంత సజావుగా సంపాదించారో తెలిపోతోంది. ఇప్పటికే జగన్ వెంట సమర్థులైన నాయకులు ఎవరూ మిగలేదు. మైసూరారెడ్డి, భూమా నాగిరెడ్డి వంటి పెద్దనలందరూ పార్టీని వీడిపోయారు. టీడీపీ ఆకర్షణకి ఆ పార్టీ ద్వారా ఎన్నికైన శాసనసభ్యులు సైతం ఒక్కొక్కరిగా సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇటు ఈడీ, ఐటీ, సిబిఐ వంటి శాఖలన్నీ జగన్ ఆస్తుల మీద పట్టు బిగిస్తున్నాయి. ఇన్ని కష్టాలలోనూ రాయలసీమ వాసులు తనకి అండగా ఉన్నారనే ధైర్యం జగన్ది. మరి ఆ రాయలసీమ మీద అతని పట్టు కూడా చేజారిపోతే భవిష్యత్తు అగమ్యగోచరమే.